వెర్బ్ అంటాం, ఎప్పుడు మెయిన్ వెర్బ్ అంటాం. మీకు నేను సింపుల్గా చెప్తాను. చూడండి, హీ ఈజ్ వాకింగ్ అని ఉంది సెంటెన్స్. హీ ఈజ్ వాకింగ్. ఈ సెంటెన్స్లో మనకి ఈజ్ అనేదేమో హెల్పింగ్ వెర్బ్, వాకింగ్ అనేదేమో మెయిన్ వెర్బ్. ఇదేమో హెల్పింగ్ వెర్బ్, ఇది వచ్చేసి మెయిన్ వెర్బ్. అంటే మీరు ఎప్పుడు హెల్పింగ్ వెర్బ్ అని చెప్పాలి? రెండు వెర్బులు ఉంటే కనుక, రెండు వెర్బులు ఉంటే ఫస్ట్ది ఎప్పుడు కూడా హెల్పింగ్ వెర్బే అవుతుంది, రెండోది వచ్చేసి మెయిన్ వెర్బ్ అవుతుంది. ఇది బండగుట్టు. రైట్. ఒకటే ఉందనుకోండి, అది ఏదైనా సరే దాన్ని మనం మెయిన్ వెర్బ్ అంటాం. ఇప్పుడు చూడండి, షీ ఈజ్ ఏ టీచర్. షీ ఈజ్ ఏ టీచర్. ఇక్కడ ఒకటే ఉంది మనకి వెర్బ్, ఒకటే ఉంది. సో దిస్ ఈజ్ మెయిన్ వెర్బ్, దిస్ ఈజ్ మెయిన్ వెర్బ్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. రెండు వెర్బులు ఉంటే కనుక ఫస్ట్ది ఎప్పుడు కూడా హెల్పింగ్ వెర్బ్ అవుతుంది, రెండోది ఎప్పుడు మెయిన్ వెర్బ్ అవుతూ ఉంటుంది. ఒకే ఒకటి ఉందనుకోండి, దాన్ని మనం మెయిన్ వెర్బ్ అని చెప్పి మనం చెప్తాం అన్నమాట.